సరే నువ్వు వెళ్ళాం. మీరెక్కడికి ఎలా వచ్చారు? మేము పక్క వాటాలో ఉంటున్నాం. మా చెల్లె ఉండాలిగా. తను ఇంకా రాలేదు. మరి మా అమ్మ? ఉన్నారు, కానీ కొడుకు తాగే విస్కీలో కావలసిన మంచినీళ్లు తన చేత్తో తీసుకొచ్చి ఇవ్వడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు కన్న తల్లికి. అందుకే ఆవిడ్ని ఉండమని చెప్పి నేను తీసుకొచ్చాను. ఆఫీస్లోనే కాక ఇంటికి వచ్చి కూడా సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఒక స్నేహితురాలుగా సహాయం చేసినట్టే సలహా కూడా ఇవ్వాలనుకుంటున్నాను. తాగుబోతులకు అందరూ ఇచ్చే సలహా ఒక్కటే, తాగుడు మానేయమని. అంతేగా? అవును. అగాధంలో దూకేవాణ్ణి ఆగమని, ఆత్మహత్య చేసుకునేవాణ్ణి వద్దని, తాగి పాడేయేవాణ్ణి మానేమని వాళ్ళ మంచి కోరేవాళ్ళు సలహా ఇచ్చే తీరుతారు. ఈ లోకంలో అన్నిటికంటే తేలికైన పని మరొకరు సలహా ఇవ్వటమే. కాకపోతే ఇతరుల సలహా ఇచ్చి పెద్ద మనుషులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎవడో తనకు తానుగా తన జీవితం నాశనం చేసుకోవాలని, తన పతనమైపోవాలని కోరుకోడు. కాకపోతే విధి పరిస్థితుల ప్రభావం చుట్టూ ఉన్న మనుషులు తన జీవితాన్ని దెబ్బతీసినప్పుడు ఒక్కొక్కటికొక్క అలవాటు అవుతుంది. నాకు ఇదేంది. అదే నిజమైతే నాకు పోయింది. నేను తాగుతాను. అవును, మీలాగే నాకు తండ్రి లేడు, మీలాగే వయసు మళ్ళిన తల్లి ఉంది, మీలాగే నాకు పెళ్లి జరగలేదు, మీలాగే ఉద్యోగం మీద వస్తున్న డబ్బుతో బ్రతుకుతున్నాను. ఒక రకంగా మీలాంటి మనిషినే కనుక మీలాగే నేను తాగొచ్చుగా. సారీ, ఆడపిల్లని మీరు ఇలా తాగటం నేను భరించలేకపోయాను. మనసు, మమత, కష్టం, కన్నీళ్లు అన్ని కూడా ఆడమగకి సమానమే. కనుక మీరు తాగినప్పుడు అదే పరిస్థితిలో ఉన్న నేను తాగడంలో తప్పే ఉంది. తప్పు ఉందని మీరంటే మీరు చేస్తున్నది కూడా తప్పేనని నేను అంటాను. చూడండి, నా గత జీవితాన్ని గురించి, గతంలో నా గుండెకు తేలిన గాయాన్ని గురించి మీకు సరిగ్గా తెలియదు. ఆ గాయం మానకపోవడంతో నా గతాన్ని మర్చిపోలేకపోతున్నాను. తప్పనిసరి తాగుతున్న నన్ను మీ మాటలతో మరింత బాధ పెడుతున్నారు. నేను మిమ్మల్ని బాధ పెట్టింది మీరు బాగుపడతారేమోనన్న ఆశతో. కొడుకుని తల్లి దండించి బాధ పెడుతుంది వాడు బాగుపడాలని. రోగికి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి బాధ పెడతాడు వాడు కోలుకోవాలని. నేను మిమ్మల్ని బాధ పెట్టింది మీరు బాగుపడాలని. సారీ, బాగుపడాలని, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని నాకు ఆశ లేదు, ఆలోచన లేదు. లేదు అనుకోవడం చేతకంతనం అవుతుంది. ఆ లేనిది సంపాదించుకున్నప్పుడే బ్రతుక్కి ఒక సార్థకత ఉంటుంది. చూడండి, జీవితం చాలా విలువైనది. ఒకసారి పోగొట్టుకున్నది తిరిగి పొందలేం. గతంలో ఏదో జరిగిందని భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఎదురు దెబ్బలకు తట్టుకుని ముందడుగు వెయ్యాలే తప్ప ప్రవాహం లాంటి బ్రతుకు ఆగిపోకూడదు. మీకు చెప్పే అధికారం, అర్హత నాకు లేకపోవచ్చు, కానీ మనిషిగా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. తప్పుగా అనుకోకండి. చూడండి, ఇకనైనా ఇలాంటి సమయంలో మీ అమ్మగారిని మంచినీళ్ళ కోసం పిలవకండి ప్లీజ్. ఆ దేవుడు మనసు ఇవ్వకుండా కేవలం మరిపేచ్చుంటే మనిషికి ఎంత బాధకుంటేది కాదు. ప్రేమనే దివ్యమైన అనుభూతి సృష్టిలోనే లేకుండా ఉంటే మనిషికి ఎంత ఆవేదన ఉండేది కాదు. అనుక్షణం కళ్ళ ముందు మెదిలే ఆ గతాన్ని ఎలా మర్చిపోగలను? ఎలా మర్చిపోగలను? స్వప్న, 5 టికెట్సే దొరికాయి. బుకింగ్ క్లోజ్. మనం 6 ఉన్నాం. ఇప్పుడు ఎలాగే? పోనీలేండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు చూడండి. నాన్ సెన్స్. నాతో వచ్చి
టికెట్ దొరకలేదు నువ్వు వెళ్ళిపోవడమా? చూడు 100 రూపాయలైనా సరే వెళ్ళి బ్లాక్ లో ట్రై చేయి. టికెట్లు దొరుకుతాయో లేదని ట్రై చేద్దాం. అమ్మా పిట్టకి 2 రోజులుగా పాలు లేవమ్మా. ఒక్క 10 పైసలు ధర్మం చేయమ్మా. ఈ దేశంలో బెగ్గర్స్ ఎక్కువైపోయారు. గెట్ అవుట్, గెట్ అవుట్. టికెట్ దొరికి మేము ఇబ్బంది పడుతుంటే నీ ఏడిపోతాయి. వెళ్ళు. డర్టీ పీపుల్, ఐ హేట్ దెం. బ్యాడ్ లక్ స్వప్న, బ్లాక్ లో కూడా అయిపోయాయి. ఆగండి, ఆ స్కూటర్ వాళ్ళ దగ్గర టికెట్ ఉంది, సంపాదిస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ. Yes, please. Oh, you. ఏమండి మీ సినిమాకి వచ్చారా? లేదండి, హరికథా కాలక్షేపానికి వచ్చాను. వాట్ యు మీన్? లేకపోతే ఏంటండి, సినిమాలకు వచ్చే సినిమా చూడడానికి దేనికి? వెల్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ప్లీజ్? మీ టికెట్ కావాలి. సారీ, అడుక్కునే అలవాటు మీకుందేమో కానీ దానం చేసే ఆచారం నాకు లేదు. వెరీ సారీ. ధర్మం దానం అక్కర్లేదు, డబ్బు పారేస్తాను. 50 రూపాయలు తీసుకో. 50? పోనీ 100? 100? చాలవా? 150 ఇస్తాను. టేక్ 200 మ్యాన్. బాబు ధర్మం చేయండి బాబు, బిడ్డకు పాలు లేవు బాబు. ఆల్ రైట్, 200 తీసుకుని మీకు టికెట్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ డబ్బు తీసుకెళ్ళి మీరే ఆ ముష్టమ్మాయికి ఇవ్వాలి. దానికి నేను పట్టుకెళ్ళి ఇవ్వాలా? ఎస్. వాట్ నాన్ సెన్స్. లత, ఈ డబ్బు దానికి పడే. టికెట్ ఇవ్వండి. సారీ, ఆ ముష్టమ్మాయికి డబ్బు ఇచ్చిన నా అమ్మాయి కాబట్టి టికెట్ అమ్మాయికి ఇస్తాను. తిమ్మిరు ఎక్కువే. మేడం, సాధారణంగా కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళకే తిమ్మిరెక్కుతుంది, సాధారణంగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆఫ్టర్ ఆల్ 5 రూపీస్ టికెట్ 200 రూపీస్ పెట్టుకునే స్తోమత ఎవరికి ఉంటుందో కాస్త కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికి తిమ్మిరి ఎక్కువ మీకే తెలుస్తుంది. గుడ్ బాయ్. పదండి వెళ్దాం. అక్క, నువ్వు నోట్స్ రాసుకోవటం అయ్యాక నాకు ఎస్ఏ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే, నువ్వు చదువుతుంది. అరే అన్నయ్య, ఆహా, ఏమిటమ్మా చెల్లెమ్మలు ఇద్దరు అంత శ్రద్ధగా చదువుతున్నారు, యూనివర్సిటీ బద్దలైపోదు. అదేమిటన్నయ్యా, సినిమా వదిలే టైమే అవ్వలేదు, అప్పుడే వచ్చేదేమిటి? నేను సినిమాకి వెళ్ళాను కానీ సినిమా చూడలేదమ్మా. ఎందుకని? ఏం జరిగిందంటే, నేను కొన్న 5 రూపాయల టికెట్ కి ఒక అమ్మడు 200 రూపాయలు ఇస్తానని నేను గుడిగింది. ఆల్రెడీ బిజినెస్ బాగానే ఉందనుకున్నాను, టికెట్ ఇచ్చాను, 200 హోల్డాన్ 200 లేవమ్మా అయిపోయినాయి. ఏం చేశారంటే, అక్కడే ఒక అడుక్కుంటున్న అమ్మాయి బిడ్డకు పాలు కొనుక్కోలేక బాధపడుతుంటే దానం చేసి. చాలా మంచి పని చేసావు బాబు. 5 రూపాయల సినిమా టికెట్ కి 200 రూపాయలు తగిలేసి నా పిల్లెవర్రా? వాణ్ణి కాదు ఓయ్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రంగారావు నన్ను అడుగు, నేను చెప్తాను. ఒక ఆడపిల్ల 5 రూపాయల టికెట్కి 200 రూపాయలు ఇచ్చి కొన్నది అంటే, పెళ్లి కాని పిల్ల అయితే అబ్బ దగ్గర, పెళ్ళైన పిల్ల అయితే ఆయన దగ్గర లక్షలకు లక్షల బ్లాక్ మనీ ములుగుతూ ఉంటుంటుంది. బైది బై ఆనంద్, ఆ పిల్ల అడ్రస్ ఏమిట్రా? భలే అడిగి డాడీ, పరిచయం లేని అమ్మాయిని పట్టుకుని మీ అడ్రస్ ఏమిటని అడిగితే ఊరుకుంటుందా? పాయింట్ అనుకో, కానీ బాబు ఆ అమ్మాయికి తెలియకుండా ఎలాగైనా నువ్వు ఆ అడ్రస్ సంపాదించుండి ఉంటే ఈ పాటికి ఆ ఇంటి మీద రైట్ చేసి. చాలండి, వాడు మాత్రం కేసులు పట్టించి సహాయం చేయాలంటారు, మీరు మాత్రం వాడి ఉద్యోగ విషయంలో ఏమీ సహాయం చేయరు. వాడు ఇలాంటి కేసులు పట్టిస్తే అది సంఘ సేవ అనిపించుకుంటుంది. అదే నేను వాడికి ఉద్యోగం ఇప్పించానుకో, అది స్వార్థం అనిపించుకుంటుంది. అయినా ఈ రికమెండేషన్లతోనూ లంచాలతోనూ ఉద్యోగాలు సంపాదించడం నేరమోయ్. మీరొక్కరు మడికట్టుకుని నీతి నిజాయితీ అన్నంత మాత్రాన దేశం బాగుపడిపోతుందా? ఆ నీతి నిజాయితీని నమ్ముకుని ఇన్నేళ్లుగా మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏం సంపాదించగలిగారు? బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నావా? రంగారావు అంటే నిప్పు లాంటి ఆఫీసరు అనిపించుకున్నాం. రోజులు గడవాలంటే పేరొక్కటే సరిపోదండి. రేపు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఏం పెట్టి చేస్తాం? అంటే ఏమిటో నువ్వు అనేది? నన్ను వెంటనే వెళ్ళి లంచాల కార్యక్రమం ప్రారంభించమంటావు? ఇదిగో చూడు, ఇన్నేళ్లు నాతో కాపురం చేసి ఇంతమంది పిల్లల్ని కన్న తర్వాత కూడా నా తత్వం ఏమిటో నీకు తెలియలేదంటే నా వల్ల కాదు. డాడీ, ఆడదగా అమ్మాల హాస్పిటల్లో తప్పులేదు, బట్ ఐ పర్సనల్ ఫీల్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్. మనిషి పోయిన తర్వాత మిగిలేది మంచి పేరు ఒకటే. యు గో హెడ్. వెల్ సెడ్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. అయ్యా, మనం సరుకు పంపిస్తామని ముందుగా వైజాగ్ పార్టీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళని కాదని విజయవాడ పార్టీకి పంపిస్తే బాగుంటుందా? ఇదిగా ఇలా 10 రూపాయ కబుర్లు చెప్పకు, చాలా బాగుంటుంది. వైజాగ్ పార్టీ కంటే వీళ్ళు 2 లక్షల రూపాయలు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. డబ్బు కోసం మనం ఇలా కిరికిరి పెడితే కంపెనీ పిర్రా పేరు పోతుందేమో. ఎక్కడికి పోదు, నా పేరు నాతోనే ఉంటుంది, నీ పేరు నీతోనే ఉంటుంది. ఇంతకీ నా స్టేట్మెంట్ ఏమిటంటే, ఈ లోకంలో డబ్బుతోనే పేరు, డబ్బుతోనే ప్రతిష్ట, డబ్బుతోనే స్నేహం, డబ్బుతోనే బంధుత్వం. సరేనా? ఎంత గొప్ప స్టేట్మెంట్ చెప్పారు బాబు గారు. వెనకడికెవడో చెప్పానులేండి, మానం పోతే ఏటవుద్ది, ప్రాణం మిగిలితే చాలన్నట్టుగా
పేరు పోతే ఏటుడుద్దండి ఇంటికే డబ్బు ఉండాలి కానీ. వారితో పాటే మీరు అలా అంటే నేను చెప్పలేను గానీ నల్లి నల్లి నలుగురు నవ్వుతుంటే డబ్బున్నా సిగ్గుపడాలి కదా. ఓరోరోరోరి, నీ పిల్లని రంకుమూడు తొలగిపోను. డబ్బు పదవి కోసం సిగ్గు లజ్జ వదిలేసుకోవాలి. మహా మంత్రులటోళ్ళని ఆడోళ్ళు ప్యానీలు తల్లి పెద్దలు సీకొడుతూ ఉంటే పదవులట్టు వదలటం లేదు. నువ్వు నేను లెక్కేటి బొచ్చు. అబ్బా, బూతల బసవరాజు గారని పేరుకు తగ్గట్టు ఇంత దారుణమైన భాష మాట్లాడాలి బావగారు. గేదెలు వెనకమాల పేడగంపలు ఎత్తుకుని పరిగెత్తిన వాళ్ళం. ఎదవ పనులు చేసి ముండేసాలు వేసి సొమ్ములు గడించి సిల్క్ సొక్కాలు వేసాం కదా అని భాష ఎక్కడ మారుద్ది. కంపు కంపు కరెక్ట్ గా మాట్లాడారండి. కాకపోతే నా కొడుకు నీ అల్లుడు కావాలని ఆయన దొరబాబులా తయారు చేయాలని పారిని పంపించాను. నీ నక్కాడు పారిని తిరిగి వస్తే నీ కూతురుతో దొరల భాషలో మాట్లాడతాడు. ఇంతకీ మీ అబ్బాయి గారు ఎక్కడున్నారండి? అండమాన్లోనా? ఛీ! నీ అమ్మ అండమాను అరటిమాను ఏట్రా? ఆ లండన్లో ఉన్నాడు, ఆ పైన అమెరికా వెళ్తాడు. ఇదంతా ఎస్బీకి తెలుసు బావా, తమాషాగా అడిగాడు అంతే. అది సరే, ఈ నా కొడుకుని ఎస్బీ అంటావు కదా, ఇదేంటి స్టేట్ బ్యాంకా? కాదు, సోంబేరిగాడు. అదేం కాదు సార్, నాది స్పెషల్ బ్రెయిన్ అని ఆంధ్రదేశం అందరికీ తెలుసు. అందుకే ముద్దుగా ఎస్బి అని పిలుచుకుంటారు. ఇంతకీ మీ అబ్బాయి విషయం చెప్పారు కాదు. చెప్పడానికి ఏంటుందిరా, ఆ నా కొడుకు పారి నుంచి కిందకి రావాలే గాని వ్యాపారంలో భాగస్వాములైన బావా నేను పైటా జాకెట్ లాగా బంధువులు అయిపోతాం. అది సరే కానీ బావా, మా కోళ్ళ పిల్లేది? అమ్మని అమ్మ, దీపావళి నాటి టపాసులాగా ఈ సప్పుడేటి? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఏటైందమ్మా? ఏమైందా? వీళ్ళకి ఒళ్ళు పొగరెక్కింది, కళ్ళు నెత్తికెక్కాయి. నాకు వెల్లుల్లిపాయ వాసన పడదని సాంబార్లో గానీ చట్నీలో గానీ వేయొద్దని 1000 సార్లు చెప్పాను, కానీ వాళ్ళు వేశారు. అది కాదు అమ్మాయి గారు, పొరపాటు పడింది. 1, 2 అని కాదు, అసలు ఎందుకు వేశారు? ఏదో ఫోన్లేమ్మా. అరే, మీరు ఊరుకోండి డాడీ, మీకేం తెలీదు. నాకేమీ తెలియదు కానీ ఈ పూటకు నువ్వు ఏ హోటల్లో టిఫిన్ చేసి. సరే, మీరు చెప్తున్నారు కనుక ఈసారికి వెళ్ళిన ఎక్స్క్యూజ్ చేస్తున్నా. అంకుల్, ఇక మీద నేను కోపంలో ఉన్నప్పుడు రాకండి, ఓకే? కోపంలో ఉన్నప్పుడు వస్తానేమో కానీ నీ చేతో సాంబార్ నవ్వుడు మాత్రం రానమ్మా. నా కొడుకుని రావద్దని చెప్పి మరీ పిలిచేస్తాను. సాంబార్ వాసనతో కుమ్ముకుమ్మలు ఆడిపోతున్నారండి. నీ వాళ్ళకని చూస్తా ఉంటే నా మీద పడిన నిలువున నాకేసేటట్టున్నావు.